వెల్కమ్ టు మన ఛానల్. అందరూ ఎదురు చూస్తున్న నూతన సంవత్సర ఫలితాలు. ప్రతి సంవత్సరంలాగే న్యూ ఇయర్ జనవరి ఆంగ్ల సంవత్సరాది ఈ ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే ఇయర్ కూడా 2025 సంవత్సరం మీ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుందో కేవలం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో 1 to 9 నెంబర్స్ ఉంటాయి, వరుసగా చూసుకోవచ్చు. ఇందుకీ ప్రతి సంవత్సరం చెప్పే న్యూమరాలజీ ప్రత్యేకత ఏంటంటే రాశి ఫలితాలు ఉగాది మార్చి చెప్పవచ్చు, రాశి ఫలితాల ద్వారా చెప్తూ ఉంటారు ఫలితాలు. అవి ఎలాగో మీకు తెలుసు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈ సంవత్సరం ఫలానా అద్భుతంగా జరుగుతుందనో లేకపోతే ఈ సంవత్సరం నిరుత్సాహపడుతానో ఇది కాకుండా దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూస్. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక డైరీలో రాసుకుంటాను, సంవత్సరం ఇది చేయాలి, ఇది చేయకూడదు, నేను కొన్ని బ్యాడ్ హ్యాబిట్ ఇది మానుకుంటాను, కొంతమంది కాఫీ సిగరెట్ మానుకుంటాను, ఉదయం 5ంటికి వెళ్ళేస్తాను, డిసిషన్ తీసుకుంటాడు. అలాగా ఇది మీకు అందరికి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఒక డైరీ లాగా పనికొచ్చి సూచనతో మాత్రమే ఉంటాయి. దీంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆకాశానికి ఎత్తేయటం కానీ అధపాతాళలోకంతో ఒకటి ఈ రెండు ఉండవు. కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోండి. ఇది ఓన్లీ గైడ్లైన్స్ మాత్రమే. ఏ సంవత్సరం ఫలానా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పెద్దవాడు అవుతారని కానీ కింద పెడతాను ఇలాంటివి దీంట్లో ఉండదు. డెఫినెట్గా సైంటిఫిక్గా దీంట్లో జరుగుతుంది. కాబట్టి చెప్పే ప్రతి వాక్యాల్లో 5-6 వాక్యాలు ప్రతి నెంబర్కి మీకు టచ్ అవుతుంటుంది. అది ఈ న్యూమరాలజీ 2025 వచ్చే ప్రత్యేకత. హ్యాపీ న్యూ ఇయర్ ఫలితాలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఎలా ఉంటుంది ఈ ఫలితాలు అన్నమాట అంతా. ఎందుకంటే మా స్టూడెంట్స్ అడుగుతున్నారు, క్లయింట్స్ అడుగుతున్నారు, ప్రతి సంవత్సరం చెప్తుంటాం, ఆనవాయి తప్పదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా చెప్పేసుకుందాం. ఇంతవరకు 1వ నెంబరు 2, 3, 4 చెప్పడం జరిగింది. 4 వీడియోలు రెడీగా ఉన్నాయి. ఇది 5వ వీడియో. దీంట్లో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇది నా డేట్ ఆఫ్ బర్త్ కదా అనుకోకండి. మీ ఇంట్లో ఇంకెవరిదో ఏంటంటే మీది మళ్ళీ ముందు రావచ్చు. 9 నెంబర్లు అందరికీ దీంట్లో ఉంటాయి. ప్లేలిస్ట్ కూడా దాంట్లో ఉంటుంది. ఇంకోటి ఈ వీడియో అయిపోయే లోపల మీకు నెక్స్ట్ 5వ కూడా వస్తుంటుంది, 6వది వస్తుంది, 7వ, 8వది కూడా వస్తుంది. మీరు ఒక వీడియో నొక్కితే ముందు రాబోయే కూడా దాంట్లో వస్తాయి. కాబట్టి ఇది పూర్తిగా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఫ్రెండ్స్ మీట్లు ఎవరున్నారు అందరూ చూసుకోవచ్చు దాని నుంచి. ఇప్పుడు 5 నెంబర్ చెప్తున్నారు, ఈ నెంబర్ నాది కాదు అనుకోకండి. కానీ ఈ నెంబర్ 5 చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇయర్ ఎలా ఉంటుందో కూడా చూసుకుంటారు. సో ఎవరి నెంబర్ 5 అంటే 5, 14, 23, 5, 14 and 23 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు జనవరి, డిసెంబర్ ఎనీ మంత్ అయిన వాళ్ళు నెంబర్ 5 వ్యక్తులు అంటారు. ఇది ఎలా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మటుకు ఒక డిసిప్లిను. లాస్ట్ ఇయర్ ఏమో కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంది. ఏది సాటర్న్ ఉగాది పంచాంగం ఏం చెప్తుందో న్యూమరాలజీ కూడా కలిపి చెప్పాను మీకు, 2 కూడా. లాస్ట్ ఇయర్ వీడియో చూడొచ్చు మీరు. సో అందుకోసం ఈ సంవత్సరం ఏంటంటే మనకు శని అయిపోయింది కాబట్టి మార్స్ దీంట్లో ఉంటుంది. సో మీకు దానికంటే డిసిప్లిన్ ఒకటి కావాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ ఏదైతే 5 నెంబర్ వాళ్ళు ఉన్నారో కొంచెం వాయిదాలు వేయటము, తర్వాత చూద్దాం, పోస్ట్పోన్ చేయటం ఉంటుంది. మీకు ఏవైనా గొప్ప ఆశయాలని కొన్ని సక్సెస్ రేట్లు కావాలి అనుకుంటే క్రితం సంవత్సరం కూడా దీన్ని ఈ సంవత్సరం చేయాలనుకుంటే మటుకు ఒక్కటే మీరు వదిలేసింది ఈ పోస్ట్పోన్. లేజినెస్ అనను, నెంబర్ 5 లేజినెస్ కాదు. ఈ పోస్ట్పోన్ వాయిదా వేసే పద్ధతులు పెట్టి మీరు ఒక డైరీలో రాసుకోండి. ఈ నెల ఇది చేయాలో ఆ నెలకు చేయాలో ఒక పద్ధతిలో పోవాల్సి ఉంటారు. వెళ్తే అప్పుడు ఇయర్ మీకు లెక్కే అవుతుంది. ఇయర్ ఏంటంటే డిసిప్లిన్ ఇయర్. అంటే ఎవరైతే మీరే కాదు ఎవరికైనా కూడా పద్ధతి ప్రకారం వెళ్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. మీకున్న ఒక చిన్న వీక్నెస్ పాయింట్ ఏంటంటే చూద్దాలే నేను రేపైనా చేయగలను, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి కదా నెలలో ముందు చదవచ్చులేని ఉంటుంది. అన్ని పనులు మీరు ఒక ఎగ్జామ్సే కాదు ఏవి చేయకుండా ఒక డైరీలో రాసుకొని, మీకు డైరీ తెలుసు అందరు కూడా. అసలు యాక్చువల్ న్యూ ఇయర్ ఆంగ్ల సంవత్సరం ఏంటంటే డైరీలో రాసుకొని మీకు ఏం గోల్స్ ఉన్నాయి, ఎప్పుడు చేయాలి ఒక పద్ధతితో రాసుకుంటారు. చాలా మటుకు ఒక డిసిప్లిన్ ఉంటుంది. మీకు అలవాటు లేకపోతే మార్కెట్లో ఆల్రెడీ డిసెంబర్, నవంబర్లో డైరీ వదిలిపెట్టే డైరీ కొని మీరు ఫాలో అయితే మటుకు అది రాసుకోండి. ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్. మీకు ట్యాగ్ లైన్ ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్. ఈ సంవత్సరం మొత్తం చెప్పి దాంట్లో రాసుకోండి. ఈ నెల ఆ నెల ఏం చేయాలని రాసుకోండి, దాని ప్రకారం వెళ్ళాలి. ఇక మీకు సంవత్సరం ఎలా మీకు హెల్ప్ చేస్తుంది, ఇది మీ ప్రయత్నం. సంవత్సరం ఎలా ప్లే చేస్తుంది అంటే ఈ నెంబర్ 5 చేసేవాళ్ళు జనరల్గా ఎవరై ఉంటారు దీంట్లో అంటే ఇక స్త్రీలు అంటే బ్యూటీ పార్లర్ వాళ్ళే పెడుతుంటారు. కానీ కాస్మెటిక్స్ కంపెనీ తర్వాత మగవాళ్ళది ఉంటుంది. కాస్మెటిక్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో వాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, తర్వాత అందమైన వాళ్ళు, ఇండిపెండెంట్గా బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఈ సంవత్సరం మటుకు బాగుంటుంది. మీకు ఏం చేయాలో ముందు చెప్పాను. ఈ ఇయర్ మటుకు ఈ రంగంలో బాగుంటుంది. ఇక చదువుకునే విద్యార్థులు ఉంటుంటారు. చదువుకునే విద్యార్థులు కూడా బాగుంటుంది. మళ్ళీ ఇది ఒకటే కోడ్లో మీకు డూస్ అండ్ డోంట్స్లో ఒకటే సూచన ఏంటంటే మీరు చదువు విషయంలో కూడా పోస్ట్పోన్ చేయకుండా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీని తర్వాత మిగతా మీకు చదివే మీకు ఇప్పుడు గోల్ అనుకున్నప్పుడు మిగతా పక్కన పెట్టేయండి. దీని మీద కాన్సన్ట్రేట్ చేసి బ్యాలెన్స్ టైం మీద మిగిలితే దాంట్లో చేయండి. అప్పుడు మీకు విజయం తథ్యం. సంవత్సరం మీకు తోడుగా ఉంటుంది. మీరు దాని వైపు చూస్తే అది కూడా చూస్తుంది. ఇది నెంబర్ 5.
ఇక ఇంకా దీంట్లో ఎవరు ఉంటారంటే లాయర్లు కూడా ఉంటారు, అసలు న్యాయవృత్తులు ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు, డాక్టర్స్ వస్తున్న వాళ్ళు దీంట్లో ఉంటారు, నెంబర్ 5 చాలామంది దీంట్లో ఉంటారు. మోస్ట్లీ ఇండిపెండెంట్ నేచర్ వాళ్ళు దీంట్లో ఉంటారు. తర్వాత ఫైనాన్స్ కూడా దీనికి ఉంటుంది, ఏది నెంబర్ 5. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు రాబోయే నెంబర్ కూడా ఇదే ఉంటుంది, రాబోయే 6 నెంబర్ కూడా ఫైనాన్స్ రంగంలో వాళ్ళు ఉంటారు. సో ఈ రంగాల వాళ్ళకి, ప్రైవేట్ వ్యక్తులకి, విద్యార్థులకి, తర్వాత అందమైన వ్యాపారాలు, బ్యూటీ పార్లర్స్, కాస్మెటిక్స్, ఇలాంటివన్నీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, హీరోలు, వీళ్ళు, మేకప్ ఆర్టిస్టులు, ఇవన్నీ, తర్వాత టీవీ యాంకర్స్, ఇలాంటి వాళ్ళు, కెమెరామెన్స్, వీళ్ళన్నీ కూడా ఉంటారు. అందానికి సంబంధించింది ఉంటారు మరి సంవత్సరం. అందం అండ్ ఇండిపెండెంట్ దీంట్లో చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఒకే ఒక చిన్న పాయింట్ మీద చేసుకోవాలంటే డైరీలో రాసుకొని వాయిదా వేయకుండా దాంట్లో వేసుకుంటుంటే ఒక్క జాగ్రత్త తీసుకోండి, ఈ సంవత్సరం మటుకు మీకు బాగుంటుంది. ఇంకెక్కువగా మీకు డూస్ అండ్ డోంట్స్ చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ దీంట్లో ఉంది, మీతో అంతా చేయగలరు. ఎందుకంటే ఈ నెంబర్, ఈ 5 వాళ్ళకి ఏం శక్తి ఉంటుందంటే ఫిజికల్ కంటే కూడా మీకు మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బుధుడు పాదరసం, నెంబర్ 5 అంటే బుధుడు, అది దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎక్కువ దాన్ని ఎలాబరేట్ చేయకుండా డైరెక్ట్గా చెప్తాను పాయింట్స్. బ్రెయిన్ ఎలాగో మీకు ఇంటలెక్చువల్ అన్నీ చేయగలరు మీరు, మీకు ఫిజికల్గా అంత ఫిజికల్గా అవసరం లేదు, కానీ మీరు డిసిప్లిన్, ఒక క్రమ పద్ధతిలో పోవాలి. ఎందుకంటే ఈ 2025 ఏదైతే ఇట్లా వద్దో ఇది ఇయర్ ఆఫ్ డిసిప్లిన్ అని ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ 5 వాళ్ళు కూడా మోర్ దాన్ 70-75% అన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియో వచ్చేసి నెంబర్ 6 ఉంటుంది. మీరు చూసిన తర్వాత మిగతా 1 to 9, 1 to 9 ప్రపంచంలో అందరూ ఈ డేట్లోనే ఉంటాయి, మొత్తం అందరూ కూడా 1 to 9 అన్ని దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అయిపోయేలోపు మళ్ళీ 6 వస్తుంది, 6, 7 కూడా దాంట్లో వస్తుంది. అప్కమింగ్ అని పక్కన వస్తుంది, ప్లేలిస్ట్ కూడా మోస్ట్లీ ఉంటుంది. మిగతా మీ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్ వాళ్ళు పంపించుకోండి, జాగ్రత్త పడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నేను మీ సంఖ్యారత్న గోపీకృష్ణ.